మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు బీబీసీ వార్త చూశాక కళ్ళు తెరిచినటువంటి అంశం. మొన్న 23వ తారీఖున డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కిందన ఒక సంస్థకి నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వ్యవహారం తాజాగా బయటపడింది బీబీసీ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్తో. ఇది ఒక మందుల కంపెనీ, ఎవివో ఫార్మాస్యూటికల్స్, దీని పేరు ఎవివో ఫార్మాస్యూటికల్స్, ఏవిఈఓ ఫార్మాస్యూటికల్స్. ఇది చేసే పని ఏంటంటే కొన్ని రకాలైన డ్రగ్స్ని అంటే మందులు మిక్స్ చేసి ఒక మత్తును వచ్చేటటువంటి మత్తు పదార్థం లాంటి మందుని తయారు చేస్తుంది. ఇది 2 డ్రగ్స్ కాంబినేషన్. ఈ మందులను ఎక్కడికి పంపిస్తుంది? ఘనా, నైజీరియా, అట్లాగే కోట్ డివోరీ దేశాలకి పంపిస్తుంది. అక్కడ పెయిన్ కిల్లర్స్, ఒంటి నొప్పులకి మందు అన్నటువంటి కోణంలో పంపిస్తుంది. కానీ ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి డెడ్లీ కాంబినేషన్ అని, ఓ రకంగా మత్తుని కలిగించేటటువంటి కాంబినేషన్ అన్నటువంటి పాయింట్ మీద బీబీసీ ఇండియన్ ఆపరేషన్ చేస్తే ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు, ఒప్పుకున్నారు. అది తెలియక వీళ్ళు హిడెన్ ఆపరేషన్ చేస్తున్నారని తెలియక అవి ఆయా దేశాలకు పంపిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. దీని మీద భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించింది, యాక్షన్ చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ సంస్థ మీద యాక్షన్ తీసుకుంది.